హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం సుస్వాగతం. సరికొత్త వారం సరికొత్త థీమ్తో మేము తలుచుకుంటే జాతకాలే మార్చేయగలం, జాతర ఒక లెక్క అంటూ మన సోకుల చిట్టమ్మ అనసూయ వచ్చేసింది. శేఖర్ మాస్టర్ని చూడగానే అమ్మాయిల మనసులో ఏమనిపిస్తాదంటే, బావొచ్చాడో ఎంత బాగున్నాడో అదిదా సర్ప్రైజ్ అంటూ శేఖర్ మాస్టర్ కిరాక్ బాయ్స్ తో వచ్చేసారు. ఇంత కలర్ఫుల్ గా అమ్మాయిలతో స్టేజ్ ఉండగా ఇంకా అబ్బాయిలు ఎందుకు కనిపిస్తుందా? కిలాడీ గర్ల్స్ తో చేసేచ్చుగా అని అనుకుంటున్నారా? కానీ అమ్మాయిలు ఇంకా అందంగా కనపడాలంటే దిష్టి చుక్కల అబ్బాయిలు ఉండాల్సిందేగా. అమ్మాయిలు వస్తే అందం వచ్చింది, కానీ అబ్బాయిలు వస్తే ఇంకా మంచి ఊపే వచ్చింది. శ్రీముఖి పుల్లలా ఉంటాది అనుకున్నా కానీ బాగానే అమ్మాయిలకి అబ్బాయిలకి పుల్లలు బాగానే పెడుతుంది. అసలు లెవెల్ 1 అబ్బాయిలు డిస్క్వాలిఫై అవ్వాలి. క్వశ్చన్ స్టార్టే చేయలేదు, వీళ్ళు పరిగెట్టేశారు. ఫస్ట్ రౌండ్ లో సాకేత్ ముందే పరిగెట్టేశారు, ఇదొక మిస్టేక్. సెకండ్ రౌండ్ లో ఇమాన్యుయల్ మళ్ళా సేమ్. థర్డ్ రౌండ్ లో మళ్ళా ఫస్ట్ ఇమాన్యుయల్ పరిగెట్టేసిన తర్వాత సత్య పరిగెడతాది. అబ్బాయిలు కాస్త సీన్ చేయడానికి చేస్తున్నా పసలేదు, పెద్ద పాయింటే కాదు. మీరు ఓడిపోయారు అని ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఇద్దరు మిస్టేక్ చేసినప్పుడు ఎవరు ఫస్ట్ మిస్టేక్ చేస్తే వాళ్ళ రౌండ్ పోయినట్టే. అడ్డంగా వాదిస్తే ఏముండదు సాకేత్ భయ్యా. లెవెల్ 2లో ఐస్ గోళ ఛాలెంజ్ లో దేబ్జాని రోహిణి చాలా ఈజీగా అబ్బాయిని ఓడించేశారు. అప్డేట్స్ కోసం మా డ్రామా డీకోడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.